దేవుని స్తోత్రం. మీ అందరికి కూడా ప్రభు నామములు శుభవందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తూ వచ్చిన ఈ సంగతులు ముఖ్యంగా ఇప్పటి వరకు నేను గూఢార్థముగా మీతో మాట్లాడినట్లుగా మీకు అనిపించవచ్చు, కానీ ఇప్పుడు చాలా స్పష్టంగా మీకు తండ్రిని గూర్చి చాలా స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చింది. ఇక గూఢార్థముగా నేను మీతో మాట్లాడట్లేదు, స్పష్టంగా మీతో మాట్లాడుతూ అని చెప్తున్నారు. ఇంకొక మాట, దేవుని గూర్చి, దేవుడు తండ్రి రెండు సంగతులు 27వ వచనంలో కనుక మీరు చదివితే, నానా మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిందని నమ్మితిని కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిని, అలాగే తండ్రి యొద్ద నుండి వచ్చి తిని మళ్ళీ తండ్రి యొద్దకు వెళ్ళుచున్నా. కొన్ని సంగతులు శిష్యులకు కూడా అర్థం కాలేదు, యూదులైనటువంటి వారికి చాలా సంగతులు కూడా అర్థం కాలేదు. యూదులైనటువంటి వారు, యూదులు యేసు దేవుణ్ణి తండ్రి అన్నారు కాబట్టి అని దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాడు అని చెప్పి ఆయన మీద దైవ దూషణ, నేను దేవుని కుమారుణ్ణి అని అంటున్నాడు, దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాడని వాళ్ళు తప్పుపడ్డారు. కాబట్టి తండ్రి దేవుడు ఈ రెండు సంగతులు 25, 26, 27, 28 చిన్న పారాగ్రాఫ్ లో యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టం చేసి, నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను లేక పై నుండి వచ్చాను అనే మాట, తండ్రి దేవుడు లేక మీరు అనుకున్నట్టుగా ఆ దేవుడు నేను తండ్రి అని ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆయనే. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పింది, అయితే నేరుగా ఎన్నడూ గూఢార్థముగా ఏమండి మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరిట ఏమండి అడుగుదురు గాని, ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని ఇక్కడ చూడండి. ఆ దినము 2-3 పర్యాయముల మాట మనకు కనబడుతుంది. ఏ దినముల గురించి ఆయన చెప్తున్నారు అని అంటే, యేసు ప్రభు యొక్క రాకడ దినం. ఆ దినమున నేను మిమ్మును గూర్చి తండ్రిని వేడుకొందునని చెప్పుట లేదు, మీతో చెప్పండి. యేసు ప్రభు ఇప్పుడైతే తండ్రి యొద్దకు తన ద్వారా వచ్చు వారి కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు లేక ప్రార్థన చేస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 34 చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. అంతేకాదు అది మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. శిక్ష విధించువాడు ఎవరు? చనిపోయిన యేసే.
చనిపోయిన యేసు మాత్రమే కాదు, మృతులలో నుండి లేచినవా దేవుని కుడి పార్శ్వమున. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనం చదువుతున్నాం, ఆయన మన పక్షముగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని విజ్ఞాపనము చేయుచున్నారు. ఇదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో కూడా మనం చదివితే 25వ వచనం, అక్కడ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు కాబట్టి శక్తివంతుడై ఉన్నాడు. ప్రభువుకు ప్రియులారా, ఒక మాట, ఆ దినమున పాత నిబంధనలో దట్ డే, ది డే, అంటే ఒక నిర్దిష్టమైన స్పెసిఫిక్ గా ఒక రోజు, ఆ రోజు ఆ దినమున నేను మీ గూర్చి తండ్రిని వేడుకొందును అని చెప్పుటలేదు. మరి ఇప్పుడైతే నేను తన యుద్ధకు వచ్చు వారి నిమిత్తము ఆయన 7వ అధ్యాయము హెబ్రీ పత్రిక 25వ వచనం ప్రకారం చదువుతున్నారు, తన ద్వారా దేవుని యుద్ధకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయటం నిరంతరము జీవించుచున్నాడు. ప్రియమైన దేవుని పెట్టినారు. ఒకటేమో యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి యొద్దకు లేక దేవుని యొద్దకు వచ్చు వారి కొరకు నిరంతరము ఆయన విజ్ఞాపన చేయించున్నాడు. ఒకటి. ఇంకొక ముఖ్యమైన సంగతి, ఇప్పటికే తన దగ్గరకు వచ్చి ఆయన అంగీకరించిన వారి పక్షముగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఆయన విజ్ఞాపనము చేయించున్నాడు. ఆయన దగ్గరకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చు దేవుని దగ్గరకు రావాలంటే ప్రభు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు లేక దేవుని యొద్దకు రాడు. ఆ దినము తీర్పు దినము, శిక్షా దినము, యేసు ప్రభు భూమి మీదకి రానై ఉన్నటువంటి ఆ దినం, అది ఉగ్రతతో కూడినటువంటి దినము అని. పంచభూతములు పిల్కుటమైన వేండ్రముతో లయమైపోవు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కనుక మనం చదివితే ఆ దినమున అందరూ కూడా ఆయన్ని చూస్తారు, ప్రతి వారు కూడా రొమ్ము కొట్టుకొందురు అనే మాట మనకు కనబడతా ఉంది. చదవండి. ఆ దినమున ఒక గొప్ప భయంకరమైనటువంటి దినము, ఎవరు కూడా దానిని సహించగలిగిన వారు లేరు అనేటువంటి మాట కూడా మనం చూస్తున్నాము. అన్నిటినీ ఆ దినమున ఆయన ఆయన్ని 5వ అధ్యాయంలో మనం ఆ మాట మనకు కనబడతా ఉంది. కనుక చూద్దాం ఒకసారి మనము దీనిని 5వ అధ్యాయమే కానీ 6వ అధ్యాయంలో కానీ మనకు కనబడతా ఉంది. 6వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. భూమి మీద రాలేదు, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానమును తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను, బండ గుహలతోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నాడు. ఒకయు గొర్రె పిల్ల యొక్కయు
ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడు ఎవరు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకులో మమ్మను మరుపు చేయండి అని ఆ పర్వతములతోనూ బండలతోనూ దేవుని విడున్నారా? ఆ దినము అదే ప్రభు యొక్క రాకడని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ దినమున మీకోసం నేనేమి తండ్రిని వేడుకోనను. అప్పుడే ఇదిగో తండ్రి వీరిని కాపాడు, తండ్రి వీరిని ఈ ఉగ్రత నుండి తప్పించు అని ఆ దినమున నేను మీ కొరకు తండ్రిని వేడుకొందును అని చెప్పుట లేదు. ఇప్పుడైతే నిరంతరం కూడా ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి కొరకు నిరంతరము జీవించి ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చు వారి కొరకు, ఆయన ద్వారా దేవుని దగ్గరికి వచ్చే వారి కొరకు నిరంతరము విజ్ఞాపన చేయించున్నారు, నిరంతరము జీవించుచున్నారు. ఒకటి. రెండవది, తండ్రి కూడా ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానమై తిరిగి లేచి పరలోకములకు ఎక్కి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. మనము సంఘం కొరకు నమ్మిన వారి కొరకు విజ్ఞాపనము చేయించుమా. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి కొరకు విజ్ఞాపనము చేయించుమా. కానీ ఆ దినమున మీ కొరకు తండ్రిని నేను వేడుకోను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అందుకని లూకాసు వార్తలో మనం చదువుతాం. 21వ అధ్యాయం కనుక మనం చదివితే లూకాసు వార్తలో ఎలాగున సిద్ధపడి ఉండవలసిందో ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. లూకాసు వార్త 25వ అధ్యాయంలో 34వ వచనంలో చదువుతారా? మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున అది ఆ దినము అకస్మాత్తుగా వచ్చు. మీ మీదకి ఊరి వచ్చినట్లు, అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై అది ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్లు. సిద్ధపడ్డారనుకోండి, ఏం భయం లేదు. సిద్ధపడితే లేదనుకోండి, సిద్ధపడుకుంటాం అన్నమాట. అకస్మాత్తుగా ఊరి వచ్చినట్టు. కాబట్టి ప్రభు యొక్క రాకడ దినము, ఆ దినమున నేను మీకోసం వేడుకుంటాను. ఇప్పుడైతే వేడుకుంటాం. ఇప్పుడు దేవుని గురించి తండ్రిని కూర్చున్నటువంటి గూఢార్థం మీకు తెలియదుగా, గూఢార్థంగా ఉండకూడదు. దేవుని గురించి తండ్రిని గురించి నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని చెప్తున్నానే. ఆ తండ్రి మన పిల్లలైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఏ దేవుడైతే మన పితరులైనటువంటి అబ్రహామును ఏర్పాటు చేసుకుని పిలిచి ఒక జనాంగముగా చేసి నడిపిస్తూ వచ్చాడో, దీవించాడో, ఏ దేవుడైతే మరలా తిరిగి ఆ ఐగుప్తులో నుంచి తన ప్రజలను బయటికి విడిపిస్తూ వచ్చాడో, నడిపిస్తూ వచ్చాడో, ఆ దేవుని దగ్గర నుంచి నేను వచ్చాను. ఆయన నా తండ్రి అంటే ఇన్ని రాళ్లతో కొట్టి చంపటాన్ని చూశాను. ఎవరికి అల్టిమేట్ గా నేరాల్లో దేవుణ్ణి తండ్రి అన్నాడని దైవ దూషణ ఇదొక నేరం అనుకోండి. రాజ్య దూషణ, దైవ దూషణ ఏమండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒక ముఖ్యమైన సంగతి మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన
తన యొక్క రాకడను కూర్చున్నటువంటి ఆ దినాల గురించి మాట్లాడు. అప్పటికప్పుడే వెళ్ళి అప్పటికప్పుడే అయ్యా అని మనం ప్రార్థన చేసినా కుదరదు. రెండవది ఆయన కూడా మన కోసం ప్రార్థన వేడుకొనొద్దండి. ఎట్లా ఉందంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారంగా 5 కన్యకలు లోపలికి వెళ్ళిపోయారు, 5 బయటే ఉన్నారు. ఇప్పుడు అయ్యా ఇదిగో మేము వచ్చాం, మేము కూడా ఆ లోపలికి వచ్చేసిన 5 పాటు ఉన్నవారమే, మేమేమి కొత్త వారం కాదు. ఇంటే కొంచెం ఆలస్యమైంది. కొంత మరి నూనె అయిపోయి కొనుక్కుంటే అడిగిపోయాం. ఇంతే తేడా, పెద్ద తేడా ఏంటి? తలుపు తీయండి. ఆ 5 మేము అంతా ఒకటే. లోపలికి వచ్చినటువంటి ఆ 5 మేము అంతా ఒకటే, అంతా ఒక చోట ఉన్నవారు. మేమందరం ఒకే రకంగా నీకోసం ఎదురు చూసినటువంటి వారు, నీకోసం కనిపెట్టుకుంటూ వచ్చిన వారు. ఇప్పుడు దాన్ని ఇంతలోనే ఇంత తేడా వస్తే అట్లా, ఇంతలోనే ఇంత కఠినంగా మాత్రం వ్యవహరిస్తే ఎట్లా? కొంచెం తలుపు తీయండి. మేము కూడా అంటే ఏమంటారు? మొబైల్ పెట్టిన తర్వాత పెట్టుకున్నాను, నేను మిమ్మల్ని ఎరుగనని ఏమండి మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని. ఆ దినమైనను అంటే చూడండి, ఆ దినమైనను గడి అయినను ఏ దినము ఇక్కడ చదువుతున్నవి ఆ దినము, దట్ డే, ది డే, ది అంటే స్పెసిఫిక్ గా ఫలానా నిర్దిష్టమైనటువంటి ఒక రోజు. ఆ రోజు తెలీదు, మనం పోయే రోజు కొంటే ఎవరన్నా కానీ ఢిల్లీలో బయలుదేరి అహ్మదాబాద్ వచ్చి బీజే మెడికల్ కాలేజీ సంబంధమైన డాక్టర్స్ హాస్టల్లో ఈ విమానం కూలిపోతుంది అనుకుంటాను. మధ్యాహ్నం చక్కగా భోజనం చేస్తున్నారు. కొందరు బయటికి వెళ్ళారు కాబట్టి బ్రతికిపోయారు. బయట ఎక్కడ భోజనం చేస్తారు ఎవరన్నా అనుకుంటారు? అది కూడా టేక్ ఆఫ్ అయిన తర్వాత 30-40 సెకండ్స్ అంతే, 30-40 సెకండ్స్. అసలు వాడి లోపల వాళ్ళకి విమానానికి ఏమైనా సంబంధం అవుతుంది? ఎవరన్నా ఊహిస్తాను ఈ విమానం వచ్చి మన మీద పడుతుంది బిల్డింగ్ మీద అనుకుంటాడు ఎవరన్నా? చూసారా? అనూహ్యమైన సంగతి, ఎవరు ఊహించరు. ఇప్పుడే కొన్ని సంగతులు బయటపడతాయి అనుకోండి. దానికి సంబంధించి 30-40 సెకండ్ల వరకు మాత్రమే ఫ్యూయల్ 1,27,000 లీటర్లు ఉంటాడు. తెలుసా? ఎవరు చిన్న దగ్గరే చాలా ఈ తేలిగ్గా పైన మన పెట్రోల్ కాదు, వైట్ వాడేది వైట్ పెట్రోల్ వేరు, అది వేరు. అది క్రిస్టల్ క్లియర్ గా చాలా స్పష్టంగా ఎవడు ఇంకా చేసి దానికి ఎవరేం చేశారో తెలియదు కాదు. దాని యొక్క ఆయిల్ వెళ్ళేటువంటి ఆ వాళ్ళు కట్టి పైలో ఉన్న వాయి వరకు నడిచింది. పైన తప్పు విమానం ఏమి పేరు ఎక్కడ దర్శనం తెలియదు. పెరుమా పేరు ఒకరు చూస్తున్నారు, ఒకరు తెలుస్తే అనుకుని చెబుతున్నారు. అది వాళ్ళు మెయిన్ వాళ్ళు ఇంజిన్ 1 ఇంజిన్ 2 దేనికైనా వెళ్ళాల్సింది ఒక చోట నుంచి వెళ్ళాలి. ఒకటి పని చేసి ఒకటన్నా పని చేసి రెండింటికి వెళ్ళడానికి అసలు ఫ్యూల్ కట్టేసి కాబట్టి ఆ పైపు ఎంత ఉందో అంతవరకు ఎగిరింది. ఎవరు ఊహించరు ఆ బిల్డింగ్ మీద పడిపోతాం.
మనం ఏమి అన్ని ఊహించుకున్నాం. మనం అన్ని ఊహించింది అన్నట్టుగా ఏది జరగదు. ఎప్పుడైనా ఏమయ్యా ఏమండి రావచ్చు, ఎప్పుడైనా మరణం రావచ్చు. 11A సీట్లో ఉన్న ఆయన మొత్తానికి దాన్ని గుద్దుకుంటుంటే ఎమర్జెన్సీ డోర్ తెలుసుకోండి. అట్టకు పోయి అనుకున్నాడు మొత్తాన్ని దూరం. అది ఎమర్జెన్సీ డోర్ పక్కన కూర్చున్నాడు. దీనికి దిగుంటుంది అనిస్తే అర్థమవుతుంది. ఒకసారి సీట్ నెంబర్ 11Aలో ఉన్న ఆయన ఒకసారి దగ్గర దిగిపోయింది. తెలీదు ఏ సంగతి. ఏమండి ఆయన మనకు బాబు అదే భర్తలు ఇద్దరు ముగ్గురు పిల్లలు తీసుకుని తండ్రి పెద్ద ఆయన నడుస్తున్నారు. పిల్లలు కూడా తీసుకుని ముగ్గురు పిల్లలు వెళ్తున్నాడు. కొడుకు కోడలు ముగ్గురు మానవ సంతానం. తెలీదు చాలా సంగతిలో. ఈ సంగతులన్నీ చూసి గమనిస్తున్నప్పుడు మన చుట్టూ జరుగుతున్న సంగతులు ఓహో మరణం ఇట్లా యేసుక్రీస్తు ప్రభు కూడా ఎప్పుడైనా రావచ్చు. మనమైన ఎప్పుడైనా వెళ్తాం ఆకస్మిక ఎంతైనా ఆ దినమును గురించి ఆ గడియను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అంటాడు. ఎట్లయినా తిండి వలనో మత్తు వలనో ఐహిక విచారముల వలనో మీరు ఒకవేళ ఏమండి ఎట్లా ఉన్నారు? ఆ దినమును గురించి మర్చిపోతున్నారేమో. జాగ్రత్త కలిగి ఉండండి. ఆయన వచ్చినప్పుడు అప్పుడప్పుడే సర్దుకొని అప్పుడప్పుడే మీకోసం ప్రార్థన చేయడానికి నాకు అయ్యా తండ్రి ఎదిగో మీరు నన్ను ఎరిగినటువంటి వారే కాబట్టి వారిని కాపాడు అని ప్రార్థన చేయడానికి కుదరదు అన్నాడు. మీ కొరకు ఇప్పుడే విజ్ఞాపం ఆయన ప్రస్తుతం ఆయన దగ్గరకు వచ్చి వారి కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారి కొరకు కూడా తండ్రి కుడి పాఠ్యమును విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి వారి కొరకు నిరంతరము జీవించున్నాడు. అది ఎవరి బతికి 7:25 ప్రకారం తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారికి ఏమండి ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయును నిరంతరము జీవించుచున్నాను కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభు నిరంతరము జీవించుతున్నాడు. ఆయన చెప్తుంది ఇదిగో మృతుడనై గాని నేను సదాకాలము జీవించుతున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయంలో చాలా సంగతులు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. మనం ఈ మాట వచ్చేదానికి ముందుగా చాలా సంగతులు ఆయన తెలియజేస్తున్నాడు. మీరు కనుక చూస్తే కొంచెము కాలము పట్టుకు నేను మీతో ఉంటా. కొంచెం కాలం అయిపోయిన తర్వాత మీరు నన్ను అసలు చూడరు. కొంచెం కాలం తర్వాత మళ్ళీ నన్ను చూస్తాను. చూడండి మళ్ళీ ఏమిటండి కొంచెం కాలం అంటున్నాడు ఈయన. 16 కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలం తర్వాత నన్ను చూసేదనని. ఏమిటండి కొంచెం కాలం కాబట్టి ఆయన శిష్యుల్లో కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలం నన్ను చూసేదనని నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఏమిటి దీని అర్థం? నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నా, దేవుని యొద్దకు వెళ్ళుచున్నా. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు తండ్రి దేవుడు ఒకటే. 24 తండ్రి యొద్దకు వెళ్ళుచున్నా.
ఎక్కడి నుండి వచ్చాను అక్కడికి నేను పేతురు గారు ఈ మాట నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన రాకడ ఆలస్యం అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. ఏమండి చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఆయన రాకడను కూర్చిన వాగ్దానము ఏవాయనని ఇతరులు నిద్రించినది మొదలుగని సమస్తమును అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏదైనా పూర్వముని ఆకాశము ఉండెననియు నీడలో నుండి నీడ వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వలన కలిగిన నీవు వారి బుద్ధిపూర్వకముగా మరతురు. సరే 8వ వచనం వచ్చిన తర్వాత ప్రియులారా ఒక సంగతి మర్చిపోకు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. అందరూ ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాదు గాని ఎవడునో నశింపవలని ఇచ్చేయింపక వారు మనసు పొందవలని కోరుచు. కనుక అయితే ప్రభు దినము ఎట్లా వస్తుంది? ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వస్తుంది. ఆ దినము ప్రభు దినము మహా ఉగ్రత. పాత నిబంధనలో కూడా ఆ అంత్య దినము, ఆ దినము, ఉగ్రత దినము ఇట్లా చెప్పబడ్డాయి. కొన్నిసార్లు ప్రవచనాత్మకంగా పాత నిబంధనలు చెప్పబడినవి కొంచెం దగ్గర సమీప కాలంలో కొన్ని దేవుని యొక్క శిక్ష ప్రజల మీదకి వచ్చినటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. అవి తక్షణంగా సమీప కాలంలో సమీప భవిష్యత్తులో జరిగినటువంటి సంగతులు. కానీ చివరికి వచ్చేటప్పటికల్లా ఆ దినము అన్నప్పుడు ఇది ఒక నిర్దిష్టమైనటువంటిది. ఎందుకనగా విశ్వాసి ప్రభువుని ఎరిగిన తర్వాత, నమ్మిన తర్వాత మనము ఇక ప్రభు యొక్క రాకడ దినము కొరకు మనము ఆయన రాకడతోటి మన విశ్వాసం ముడిపడి ఆయన వచ్చేంత వరకు కూడా జాగ్రత్త కలిగి ఉంటాం. వచ్చినప్పుడు గర్భంగా సర్దుకుంటారంటే కుదరదు. ఎందుకని అంటారుగా, ఆ దినమున గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలుగునట్లుగా ఉండును కొన్ని సూచనలు చెప్పారు. దొంగ వలె ఆయన వస్తువు అన్నట్టుగా చెప్పారు. ఇంకో ముఖ్యమైన మాట ఏంటంటే, ఇద్దరు ఆ దినమున పొలములో పనిచేస్తూ ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు. ఇద్దరు తిరుమల విసురుతుందరు, ఒకరు ఉంటారు ఒకరు చూస్తూనే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ దినమును గురించి ఆయన మాట్లాడుతూ, నేను మీ కొరకు వేడుకొందునని చెప్పటం లేదు. ఇప్పుడు వేడుకుంటున్నా మీకోసం, ఇప్పుడు మీకోసం చేతులు చాచుతున్నాను. ఇప్పుడు మీ కొరకు నేను ఏమండి తండ్రిని వేడుకున్నా, విజ్ఞాపన చేస్తాను. ఆ రోజులు మాత్రము రడి కట్టుకుని మళ్ళీ వేడుకునేది ఏమి కూడా లేదు. ఆ రోజున మీ కొరకు విజ్ఞాపన చేస్తానని చెప్పి నేను చెప్పడం. కనుకనే ప్రభునందు శ్రీరాము ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే, మనం చదువుతున్న ఈ మాటల్లో యేసుప్రభువారు మీరు నా యందు విశ్వాసం ఉంచితిరి. చూడండి ఏమంటాడు ఆయన, మీరు నా యందు నమ్మిక ఉంచితిరి.
16వ అధ్యాయంలో ఒక మాట 27 వచనం అండి. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నమ్మితిని కనుక, అది నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిందని నమ్మితిని కనుక తండ్రి తానే మిమ్మును యేసుక్రీస్తు ప్రభు మనం ఏమి నమ్మాము అనంటే, ఏమని నమ్మాలి అంటే ఆయన తండ్రి యొద్ద నుండి లేక పై నుండి దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు. యోసేపు కుమారుడను లేక మరియమ్మ కుమారుడు అని కాదు. అందుకనే దీని అంతటినీ ఏమంటామంటే బిలీవ్ ఇన్ జీసస్, యేసునందు విశ్వాసముంచుట. నేను తండ్రి యొద్ద నుండి దేవుని యొద్ద నుండి వచ్చింది నమ్మితిని కనుక ఆయనే మిమ్మల్ని ప్రేమించు. దేవుని ప్రేమ లేక దేవుని చేత మనము ప్రేమించబడాలి అంటే ఒక మాట చెప్తున్నాను. దేవుని చేత మనము ప్రేమించబడాలి అంటే యేసు దేవుని యొద్ద నుండి లేక తండ్రి యొద్ద నుండి వచ్చినని నమ్మాలి. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని నుండి ఏదైనా పొందాలనుకుంటే దేవుని నమ్మాలి. యేసు దేవుని యొక్క నుండి వచ్చిన. చూడండి అంటే ఎంత స్పష్టంగా చెప్తున్నా. అందుకని అప్పుడు నేను తండ్రి యొద్ద నుండి లేక దేవుని యొద్ద నుండి పై నుండి వచ్చిన నేను నమ్మాను కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమించున్నాడు. తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నా. ఇంకేమంటారు చూడండి. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో ప్రభునందు ప్రియులారా. మళ్ళీ కూడా ఇంకో మాట కూడా తర్వాత పారాగ్రాఫ్ లో ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమి చెప్పక స్పష్టముగా మాట్లాడుతున్నావు. అంతకుముందు గూఢార్థంగా మాట్లాడుతూ వచ్చినట్టుగా శిష్యులు అనుకున్నారు. కొన్ని అర్థం కాదు. అసలు ఇంకో మాట ఏది అర్థం కాదు తెలుసా? విత్తువాని ఉపమానం గురించి మాట్లాడుతుంటే ఏంటి విత్తువాని ఉపమానం ఏంటి? కొన్ని రాతి నేలను పట్టం ఏంటి, త్రోవ పక్కన పట్టం ఏంటి, ముళ్ళ తుప్పల్లో పట్టం ఏంటి, మంచి నేలలో పట్టం ఏంటి. అవి పడింది కూడా మళ్ళీ పైపెచ్చు 34, 64, 100 30 60 100 ఫలించింది. మళ్ళీ మంచి నేలకు పడినవి కూడా 100% ఫలించాల. మంచి నేలలు ఉన్నా కానీ ఏమండి ఒక మాట, మంచి నేలలో పడినవే 100% ఫలించకపోతే ముళ్ళ తుప్పల్లో రాతి నేలన త్రోవ పక్కన పడిన విత్తనాలు ఎట్లా ఫలిస్తాయండి? మళ్ళీ మీ ఇంకో మాట చెప్తా. త్రోవ పక్కన పడినవి, ముళ్ళ తుప్పల్లో పడినవి, రాతి నేలన పడినవి 30 60 కూడా ఫలించడానికి అవకాశమే లేదు. 100 సంగతి అన్ని పెట్టు. ఆ 3 కేటగిరీస్ సహా 30 34 and 64 and 104 7%. ఇవి మంచి నేలలో పండి ఫలించినాయి. మరి త్రోవ పక్కన పండి, రాత్రి నేల పండి అసలు ఫలిస్తాయా? ముళ్ళ పండి అసలు ఫలించడానికే లేదు. చూసారా? ఇప్పుడు కనుక విశ్వాసి నేను త్రోవ పక్కన పడిన విత్తనం అంటే నేను ఒప్పుకోను. దశేదిరా నేను రాతి నేలలో పడిన విత్తనం అంటే కూడా ఒప్పుకోను. ముళ్ళ తుప్పల్లో పడిందంటే అందుకంటే ఒప్పుకోను. అనేటట్టయితే
ఒకవేళ మంచి నేను పడిన విత్తనం నేను అని కూడా అని కనుక క్లెయిమ్ చేసే లెక్క అయితే అప్పుడు కూడా 30-60 మాత్రమే ఫలించే ప్రమాదం అది కూడా చూస్తుంది. అంతా కలిపి ఏకంగా 30 60 100 అని ఎంతకి ఎంత పండమంటున్నావు, ఎంత ఫలించమంటున్నావు. అందుకని 3 ఒకసారి చెప్పారంట ప్రార్థన. 30 గాను 60 గాను 100 గాను పోవులు ఫలించి పిచ్చి ప్రార్థన. అక్కడ ఎస్ఐకి వస్తున్నారు. మంచి నేలలో పడిందని 34 and 64 and 104 అని అది చెప్తుంటే మళ్ళీ అది ఏం చెప్తామే పాఠం ఏం తెలియదు. మంచి నేలలో పడితేనే పడిన వాటిలోనే 30 అంతులుగా 34 ఒకవేళ పర్సెంటేజ్ తగ్గేస్తే 30% అనుకోని ఒకవేళ అన్నిటికీ 100కి ఎంత అందాక ఏమండి ఎలా ఉందా నేను ఆరోగ్యం అంటే ఏమండి రూపాయికి పావుల వంతు పర్లేదు జరుగుతున్నాం. ఇది ఇట్లా ఎక్కడ కొన్ని ఉంటాయి. ఆరోగ్యం ఎట్లా ఉంది అని అన్నాను నేను. రూపాయికి పావుల వంతు పర్లేదు అంటే రూపాయలు 4 పావలాలు ఉన్నాయి అంతేగా. రూపాయికి 4 పావలాలు ఉంటాయండి. కాబట్టి రూపాయికి పావుల వంతు పర్లేదంటే 4వ వంతు సగానికి సగం అనుకున్నా పర్లేదు 1/4 వంతు అన్నట్టు చెప్తాను అని చెప్తాను. అట్లా పడింది లెక్క కట్టే లెక్క అయితే 100కి లెక్క కట్టు 100కి. కాబట్టి 100కి 100 10%, 60, 30 అది కూడా మంచి నేల పడింది. చూసు అది గుర్తుపెట్టుకో. నేను మాత్రం త్రోవ పక్కన పడిన విత్తనం కాదు. రైట్ మంచిది. త్రోవ పక్కన పడితే ఇక్కడ ఉండవలేదు. అది నిజమే. మీరు ఎందుకు ఒప్పుకుంటాం మనమా. రాతి నేలను పడిన విత్తనం కూడా కాదు. రైట్ అక్కడ కూడా ఒప్పుకుంటాం కూడా ఒకటి ఎండిపోయేదిగా చాలా ఎండిపోయింది. రాతి నేలలో పడిన విత్తనాలన్నీ ఎండిపోయాయి. కొంచెం కష్టాలు కాబట్టి లోపలికి వేరు పోలేదు కాబట్టి ఎండిపోయింది. ముళ్ళ తుప్పల్లో పడింది. ఇది చెప్తేనే అర్థం కదా మీకు కూడా అర్థం కావు. మళ్ళీ ప్రైవేట్ గా యేసుప్రభువు అని చెప్పాల్సి వచ్చింది శిష్యులకి. అందుకని ఇప్పుడు అంటున్నారు వాళ్ళు. యేసయ్య ఏమన్నారు? నేను కూడా అర్థంగా మీతో మాట్లాడలేక స్పష్టముగా తెలియజెప్పు గడిగా వచ్చు చూడండి. అందుకని ఇప్పుడు అంటారు తండ్రి దేవుడు తండ్రి అని ఎవరు వచ్చి సంబోధిస్తున్నారో ఆ తండ్రి ఆ దేవుడే అందరికీ దేవుడు. ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చారు. మన పితరులు ఎవరిని సేవిస్తూ వచ్చారో ఆ దేవుడు ఉన్నాడే. ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆయనే నేను తండ్రి అంటున్నా. యోసేపు నీ తండ్రి అని అంటున్నా. అందుకని ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరుడు అంటాడు. ఒక సువార్త 1వ అధ్యాయంలో యెహోవాసు ఆ వేడుకకు వెళ్ళి యెరూషలేము దేవాలయానికి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ అడిమా యోసేపు గారు వెళ్ళిపోయిన తర్వాత రోజున్నర ప్రయాణం చేసి మళ్ళీ వెనక్కి వచ్చారు. వచ్చిన తర్వాత మరి గారు అంటున్నారు ఏమని, అయ్యా మేము ఎంత బాధపడుతున్నాము. ఏమన్నారు తెలిసిందా? ఆయన మీరేలా తను వెదకుచుంటే నేను నా తండ్రి పనుల మీద ఉన్నవాళ్ళని మీరు ఎరుగరా? అమ్మా నేను ఎవరి పనుల మీద ఉన్నారో నా తండ్రి పనుల మీద ఉన్నారని కదా. దేవుడు నా తండ్రి దైవ కుమారుడిగా భూమి మీదకి వచ్చాను. యేసయ్య నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను. నేను ఇట్లా చెప్తాను ఇట్లా అనుకుంటారా? అనుకోండి, అసలే కదా. నేను నా తండ్రి పనుల మీద నేను ఉండవలసి ఉన్నదని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తనతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు.
ప్రార్థన ఆయన వారితో అది. కాబట్టి నేను ఇప్పుడు స్పష్టంగా చేశాను ఇస్లాంలో తండ్రి దేవుడు, దేవుడు తండ్రి. నేను ఎవరిని తండ్రి అంటున్నానో ఆయనే దేవుడు, ఎవరు దేవుడు అయినాడో ఆయన తండ్రి అన్నాను. ఇక మీతో గూఢార్థంగా మాట్లాడు. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆసక్తికరం. శిష్యుడు అన్నారు ఇక చివరికి, నానా ఆయన శిష్యుడు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవరు నీకు ప్రశ్న వేయనవసరం అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొక్క నుండి నీవు బయలుదేరి వచ్చిందివని దీని వలన నమ్ముతున్నాము. దేవుని యొక్క నుండి నీవు బయలుదేరి వచ్చిందివని దీని వలన నమ్ముతున్నాం. ఇప్పుడు దాకా మీరు గూఢార్థంగా మాట్లాడుతున్నారు, మాకు కూడా అర్థం కాలేదు. గూఢార్థంగా నేను మాట్లాడాలని మీరు చెప్పారు, ఇప్పుడు మాకు బాగా స్పష్టంగా అర్థమైంది అంటున్నారు శిష్యులు. చూసారా? కాబట్టి ప్రభునందు ప్రియుల ముఖ్యమైన సంగతి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక నేను గూఢార్థముగా మాట్లాడక స్పష్టముగా మాట్లాడవలసిన సమయము, ఆ గడియ వచ్చుచున్నది. ఇక నేను అప్పగించబడబోతున్నాను, శ్రమపడాలి, సిలువేయబడాలి, పీపుల్ వదిలిపెట్టిపోబోతున్నాను. ఇక గూఢార్థంగా మాట్లాడండి, ఇంకా స్పష్టంగా చెప్తాను. యేసు గారు మాకు అర్థమైందండి, ఇప్పుడు నమ్ముతున్నామండి మీరు అక్కడ శిష్యులు ఎవరు? ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధమైనటువంటి వారు. అంటే అబ్రహాము మా తండ్రి అన్నారు యోహాను సువార్త ఏమండి 8వ అధ్యాయం. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము యేసు, మీరు అబ్రహాము చేసిన క్రియలు చేయుడు, దేవుని వలన విన్న సత్యము మీతో చెప్పిన వాడైన నన్ను. అబ్రహాము పుట్టక మునిపే నేను పట్టుమని 50 సంవత్సరాలు నీకు వయసు. అబ్రహాం ఎప్పుడైనా నువ్వెప్పుడైనా అబ్రహాం పుట్టక కొనుక్కుంటున్నా అన్నారు. కాబట్టి పునరుత్థానమందు ప్రభువునకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినమున నేను మీ వరకు ఇక వేడుకొందును తండ్రిని చెప్పుటలేదు. ఆ రోజు కోసం ఏ రోజు? ఆ రాకడ దినం, ఉగ్రత దినం ఉంటే ప్రభు రాకడ, ఆ రోజు మీకోసం వేడుకుంటానే అని చెప్పటం లేదు మీకు. ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చారో అప్పటి నుండి ఆ రాకడ కొరకు ఎదురు చూడండి. ఎవరైతే నా దగ్గరకు వచ్చారో వారి పక్షముగా నేను విజ్ఞాపన చేస్తున్నా. ఎవరైతే రావాలో నా దగ్గరకు వారి కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నా. ప్రభు అన్నారు, మీరు నన్ను నమ్మారు కాబట్టి ఆ దేవుడు మిమ్మల్ని ప్రేమించుతున్నారు. దేవుని ప్రేమకు పాత్రులకు కావాలి అంటే యేసును నమ్మాలి. యేసుని ఏమని నమ్మాలి? యేసయ్యని అంటే ఆయన తండ్రి యొద్ద నుండి వచ్చిన వాడు, పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చిన వాడు. ఆయన సామాన్యమైన సాధారణమైన మానవుడు, మానవమతుడు. ఇక్కడ నమ్మటం వేరు, వీళ్ళ తర్వాత మనం నమ్మటం వేరు. ఇక్కడికి అప్పుడు వీళ్ళు నమ్మిన సంగతి చాలా కష్టం. ఇప్పుడు నమ్ముతున్నామంటే మనం వాళ్ళని తప్పు పట్టకూడదు. ఎందుకని? ఇప్పటికీ మనం నమ్మలేదు. ఆ తర్వాత నుంచి ఆయన పునరుత్థానం తిరిగి లేచిన తర్వాత నమ్మిన వారు ఉన్నారు చూశారు. వాళ్ళ నమ్మకం కంటే ఆయన్ని వెంబడిస్తున్నటువంటి వారు ఆయన ప్రాణం పెట్టకుండా ఇంకా సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుగా కాక ముందు నమ్మేది చూడు, అని గొప్పవాడు. వాళ్ళని ఎందుకు గొప్పపడతావు? ఎదిరితే ఏమంటాము? ఆ పేతులు చూసారా?
3 సార్లు గోక్యాడు, అబద్ధమాడాడు. అప్పటికి యేసు ప్రభు యొక్క దైవత్వము సంపూర్ణంగా ఆయన పునరుత్థానము ద్వారా మాత్రమే రుజువుపరచబడింది. సంపూర్ణంగా అర్థం కాదు. నమ్మినవరకు నమ్మారు. ఇప్పుడు చెబుతున్నారు ఈ గొప్పల ఏమన్నారు, నీవు బయట నుండి వచ్చిన వాడమని ఇప్పుడు మాకు అర్థమైంది. ఎంత అర్థమైనా ఆయన సమాధిలో నుండి 3వ దినమున పునరుత్థానుగా తిరిగి లేచుట ద్వారా ఆయనను గూర్చినటువంటి సంపూర్ణ అవగాహన అప్పుడు మాత్రమే మనుషులకు అనుభవం. దాన్ని మించింది అంతే కదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, స్పష్టంగా మాట్లాడి యేసులో తండ్రి యొద్ద నుండి వచ్చాను, పరలోకము దేవుని యుద్ధ నేను వచ్చాను. ఆ రోజులు మాత్రం మీకోసం విజ్ఞాపన చేస్తారని మీరు అనుకోరు. ఆ రోజున మాత్రం మీ కొరకు వేడుకుంటాను తండ్రిని అనుకోరు. ఈ రోజున వేడుకున్నా మీకోసం, ఈ రోజున మీకు విజ్ఞాపన చేస్తున్నా. ఆ ఉగ్రత దినమందు, తీర్పు దినమందు, రాకడ దినమందు కొండల సందుల్లో, బట్టల సందుల్లో పరుగెడుతూ మమ్మల్ని దాయమని మీరు పరుగెత్తుతున్నప్పుడు, ఇదిగో అప్పుడు మీకోసం నేను వేడుకుంటానని మీకు చెప్పండి. ఇప్పుడే మీకు తెలుసుకోవాలి, ఇప్పుడే అర్థం చేసుకోవాలి, ఇప్పుడే గ్రహించాలి. నేనెవరిని, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఏం చేశాను, ఏమండి గోమా అసలు ఎవరికి వాళ్ళని, నేనెవరిని, నేను ఎందుకు వచ్చాను భూమి మీద అనే సంగతి, నేను నా పని ఏంటి అనే సంగతి అర్థం కాకపోతే యేసు ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు అనే సంగతి దాకా పోతావు నువ్వు. అదే కదా, బాగానే ఉంది. నేనెవరిని, నా పాత్ర ఏంటి భూమి మీద, నా సంగతి ఏంటి, నా బాధ్యత ఏంటి, ఎప్పటిదాకా జీవిస్తాను, ఏం చేయాలి ఏంటి, ఒక గృహిణిగా నా బాధ్యత ఏంటి, ఒక కుటుంబ యజమానిక పురుషుడిగా ఒక బాధ్యత ఏంటి, ఒక యవనస్తుడిగా నా బాధ్యత ఏంటి, ఒక కుమారుడుగా నా బాధ్యత, ఒక కుమార్తెగా నా బాధ్యత, తల్లిదండ్రులుగా నా బాధ్యత ఏంటి, వీటికే లేదు. ఇంకా ఆయన సంగతి, ఆయన ఎవరు, ఆయన గురించి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు, నిన్ను ఇందాకపోతావా, పోతే కుదరదు, ఇందాక పోవాలి, ఎందాకైనా పోవాలి. ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చేశారనే సంగతి తెలుసుకోవాలి. అదే ఇప్పుడు నమ్ముతున్నాము నీవు దేవుని యొక్క వచ్చి స్పష్టంగా చెప్పేశారని మీరు. ఇక మాకు ఇంకా సందేహం ఉంది, శిశుల బలి అంట. ఇప్పుడు మేము నమ్ముతున్నాం దేవుని దగ్గర నుంచి వచ్చాను. ఇప్పుడు నమ్ముతున్నారా? 3.5 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది, దాదాపు 3.5 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. అంతే కదా. ఒకవేళ 3 ఏళ్లలో మూడేళ్ల నుండి కొందరు వెంబడించిన వాళ్ళు అందులో ఉండొచ్చు, 3.5 ఏళ్ళు మొదటి నుంచి ఉన్నవాళ్ళు ఉండొచ్చు. అయినా ఇంకో మాట, అంత గ్యాప్ కూడా లేదు. దాదాపు 12 మంది శిష్యులు కూడా కనీసమైన 6 నెలల గ్యాప్ లో ఈ 12 మంది ఏర్పరచబడినట్టుగా మనకి ఎక్కడ దాఖలాలు కనపడాల. కాబట్టి మొదటి నమ్మిన వాడికి, ఆఖరి నమ్మిన వాడికి కనీసం ఒక 6 మాసములైన వ్యవధి ఉండొచ్చు కదా అని మనం ఊహించగలం. ఈ 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో యేసును వెంబడిస్తున్న శిష్యులు ఏమండి, ఇప్పుడు నమ్మాము, స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు మేము ఎదుగుదాం, ఎక్కడికి వచ్చామని. కాబట్టి నేను మాత్రం మంచి నేలనే పడ్డాను. నేను ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనం అంటే నేను ఒప్పుకోను. విత్తనం కాదు, ముళ్ళ తుప్పలు లాంటి భూమి కాదు నేను. అది విత్తనానికి తేడా లేదు. విత్తనం అందాం, విత్తనం అంటే వాక్యం కదా. కాబట్టి నేను ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనం అనే కంటే నేను ముళ్ళ తుప్పలు కాదు. విత్తనం త్రోవ పక్కన పడినా, రాతి నేల పడినా విత్తనమే, విత్తనం మంచిదే, విత్తనంలో తేడా లేదు. ముందు త్రోవ పక్కన కాదు, రాతి నేల కాదు, ముళ్ళ తుప్పలు కూడా ముళ్ళ తుప్పలు కూడా కాదు. నేను మంచి నేల అన్నావా అనుకోండి, మంచి నేలలో కూడా ప్రమాదం ఉంది. త్యాగం 30 మాత్రమే పండి, 60 మాత్రమే పండి.
కొంత మాత్రమే 100 పండిన ఫలం వచ్చింది కొంతమందికి. మంచి నేలను పడినప్పటికీ కూడా ఏమండి మంచి నేలను విత్తబడిన వాక్యం విని గ్రహించు అంటే సఫలులై ఒకటి ఊరంతలుగా ముందేది పెట్టాడు 30-60 అట్లా. అది మనం భారతం చేసినప్పుడు ఏం చేస్తాం అక్కడ ఉన్న చూడం 30 అంతులు అంటే ఏ ఆటలు ఊరంతలు కాదు అది ఆ ఆటలో ఉంది. 100 అంతలు కాదు 60 అంతలు కాదు 30 అంతలు. మనకు తెలిసిన తెలియక 30 అంతలు కాదు 60 అంతలు కాదు 100 అంతలు కాదు. అంటే 30 ఉన్నా పర్వాలేదు అనుకున్నాను లేకపోతే 60 అట్లా చెప్పాలి. ఆత్మ బయలు ముందు 100కు పెట్టి అది ఫలితం. ముందు మన ధైర్యం విశ్వాస దేవుడు మళ్ళొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 25 నుండి 28 వచనాల వరకు ఉన్నాయి. చిన్న పారాగ్రాఫ్ లో యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన సంగతులు ఆయన తెలియజేస్తూ వచ్చాడు. నేను గూఢార్థంగా మీతో మాట్లాడాను. తండ్రి దేవుడు తండ్రి దగ్గరికి వచ్చానంటే మీకేం అర్థం కాదు. దేవుడి దగ్గరికి వచ్చానంటే అదిగో మన పిల్లల్లో దేవుడిని తండ్రి అని పిలుస్తాను. ఆ దేవుడి ఊరు బట్టి ఈ కన్ఫ్యూజన్ అంతా లేకుండా ఈ దిగమక లేకుండా చాలా స్పష్టంగా మన పితరులు సేవించిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మన పితరుడైన అబ్రహాము తండ్రి అని ఎందుకున్నామే. ఆ అబ్రహాము అనే ఆయన నమ్మిన దేవుడు ఉన్నాడే అసలైన తండ్రి, పరలోకపు తండ్రి. ఆ తండ్రి యొక్క నుండి ఆ దేవుని యొక్క నుండి నేను వచ్చాను. మళ్ళీ వెళ్ళిపోతున్నానికి ముందు ప్రభుత్వం ప్రియమైన దేవుడు పెడతారు. మనం ఏం తెలుస్తుందో దీని అంతట్లో ముఖ్యమైన మాట, మీరు నేను పై నుండి వచ్చి తినని మీరు నమ్మితిరి గనుక దేవుడు తండ్రి తానే మిమ్మును తండ్రి తానే మిమ్మును ప్రేమించుతున్నారు. దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే, దేవుని ప్రేమకు పాత్రలు కావాలంటే యేసుక్రీస్తు దేవుని యొక్క నుండి తండ్రి యొక్క నుండి వచ్చాడు అని నమ్మాలి. అదే మాటనే మీరు నమ్మితిరి. బిలీవ్ ఇన్ జీసస్. బిలీవ్ ఇన్ జీసస్. యు బిలీవ్ in me so that God is loving. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు లేక దేవుని ప్రేమకు మీరు పాత్రులే పొందుతున్నాడు మందు ప్రభులందు ప్రియులారా. కాబట్టి ఆ దినము అనే ఒక మాట మళ్ళీ ఒకటి మనకు కనబడుతుంది. అదే కొట్టొచ్చినట్టుగా ప్రభు యొక్క రాక. ఆ దినమున నేను మీకోసం వేడుకుంటానని చెప్పట్లా మాట్లాడండి. భయంకరమైన శిక్షా దినమందు యేసయ్య మన కోసం వేడుకుంటాడు, ప్రార్థన చేస్తాడు, మనం తప్పించబడతాం అని చెప్పని అనుకోము. మనం అట్లా చెప్పట్లా. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురుగా మీ విషయమై నేను తండ్రిని వేడుకొనను అనే మాటనే వేడుకొందునని చెప్పుటది. అదే మాట. కాబట్టి భయంకరమైన కడవరి దినాలు మనం జీవిస్తున్నాం. చాలా జాగ్రత్త కలిగి ప్రభువుని వెంబడింపబద్దులై ఉన్నాం. ఆయన్ని రాకడ ఎప్పుడైనా మనకు తెలియదు. లోకంలో ఎప్పుడు విడిపెట్టాలని అది కూడా తెలియదు. సిద్ధంగా ఉండి ప్రభు యొక్క రాకడ కొరకు యేసుప్రభువారు దేవుని గురించి ఆయన దైవత్వమును గురించి
దేవునికి ఆయనకి ఉన్న సంబంధముల గురించి, ఆయనే దేవుడు అన్న సంగతి, ఆయనే పై నుండి వచ్చాడన్న సంగతి గూఢార్థంగా లేకుండా ఇక స్పష్టంగా తెలియదు. ఇప్పుడు స్పష్టంగా మాకు అర్థమైంది. కూడా స్పష్టంగా గూఢార్థంగా కాకుండా స్పష్టంగా దేవుడి యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు యొక్క ఆంతర్యం అర్థమైతే అప్పుడు మనం కూడా జాగ్రత్తగానే సిద్ధపడిపోతాం. ప్రతిదానికి ఎప్పటికప్పుడే అబ్బా గూఢార్థంగా ఉందండి అంతా మరి ఇప్పుడే తెలిసినట్టు అనేది ఎప్పటికప్పుడే 30 ఏళ్ళలో నమ్ముకోవడం అన్ని గూఢార్థం ఉందా వాళ్ళకి తర్వాత 3.5 ఏళ్ళు అది కాక ఇష్టం సరిపోయి తిరిగి లేవదా నువ్వు 35 ఏళ్ళు 40 ఏళ్ళు నమ్ముకో నేను గూఢార్థంతో అప్పుడే విన్నట్టు అప్పుడే తిన్నట్టు చదువుకోవాలి మరి వాక్యం చదువుకుంటే మనం చదవం కాబట్టి దేవుని వాక్యం చదువుతుంటే అర్థం అవుతుంది. చదవకుండా ఇక్కడికి వచ్చి కూర్చుని వింటుంటేనే ఏమర్థం అవుతుంది. భయంకరమైన కడవ దినాల్లో ఉన్నాం. ఆ దినము కోసము సిద్ధము. ఆ దినము కూర్చి తండ్రి ప్రభువుని వేడుకుంటే ఆయన మన కోసం ప్రార్థన వేడుకుంటారని చెప్పట్లేదు. ఇప్పుడు మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. ఆ దినము మాత్రం వేడుకుంటే అయ్యా అంటే కూడా అది అది జ్ఞాపకం పెట్టుకుని ప్రభువు అక్కడ కొరకు సిద్ధపరచబడుతూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన కొరకు సాక్షులుగా భూమి మీద జీవించుదుము గాక.